ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 31వ బుధవారము. తోడివాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. మొదటి పట్టణము పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 13వ అధ్యాయము 8వ వచనము నుండి 10వ వచనం వరకు. ఎవరికి ఏమీ బాకీ పడి ఉండకుడు. మీకు ఉండవలసిన ఒకే ఒక అప్పు, అది ఒకరిని అన్యోన్యంగా ప్రేమించుకొనుటయే. తోడివాణిని ప్రేమించువాడే చట్టమును నెరవేర్చినవాడు. ఏలన వ్యభిచరింపకుము, హత్య చేయకుము, దొంగలింపకుము, ఇతరుల సొత్తుకై ఆశపడకుము అను ఈ ఆజ్ఞలన్నీ ఇతర ఆజ్ఞలేవైనా నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అను ఒకే ఆజ్ఞయందు ఇమిడియున్నవి. తోడివాణిని ప్రేమించువాడు వానికి ఏ కీడు చెయ్యడు. కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. దయాపూరితుడై అవసరములో వడ్డీ తీసుకొనుకయే అప్పిచ్చు మానవుడు ధన్యుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 14వ అధ్యాయము 25వ వచనము నుండి 33వ వచనము వరకు. అప్పుడు గొప్ప జనసమూహము ఆయన వెంబడి వెళ్ళుచుండెను. ఆయన వెనుకకు తిరిగి వారితో ఇట్లనెను, నన్ను వెంబడింపగోరి తన తల్లిదండ్రులను, భార్యను, బిడ్డలను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, కడకు తన ప్రాణమునైనా త్యజింపనివాడు నా శిష్యుడు కానేరడు. తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపనివాడు నాకు యోగ్యుడు కాడు. గోపురము కట్టదలిచిన వాడు కూర్చుండి వ్యాయము లెక్కించి దానిని పూర్తి చేయు సాధనా సంపత్తి తన వద్ద ఉన్నదా లేదా అని పర్యాలోచన చేయడా? అటుల కాక పునాది వేసిన పిదప నిర్మాణము పూర్తి చేయజాలని ఎడల చూచువారు ఇతడు ఆరంభ శూరుడే కాని కార్యసాధకుడు కాలేకపోయెను అని పరిహసించెదరు. ఒక రాజు యుద్ధమునకు వెళ్ళుటకు ముందు 20,000 సేనతో తనపై దండెత్తువచ్చు శత్రురాజును తన 10,000 సేనతో ఎదుర్కొనగలనా అని ఆలోచింపడా? అంత బలము లేని ఎడల శత్రురాజు సమీపించక పూర్వమే రాయబారము పంపి అతనితో సంధ్యచర్యలు జరుపును. కనుక తన సమస్తమును త్యజించినను తప్ప ఎవడును నా శిష్యుడు కానేరడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.